మండలం కోలుకుంద గ్రామ సర్పంచ్ అభ్యర్థి కరణం కీర్తి రామకృష్ణ గ్రామాభివృద్ధికి 6 గ్యారంటీలను అమలు చేస్తానని ప్రకటించారు. నిజాయితీ నిబద్ధతతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు నన్ను, నా వార్డు సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరారు. వివాహ కానుకగా 25,116, గృహప్రవేశ కానుకగా 25,116, ఇల్లు లేని పేదలకు గృహ నిర్మాణానికి 50,000 రూపాయల సహాయం అందిస్తానని, 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సి ఫీజులు, పరీక్ష పరికరాలు, రాకపోకలు, అల్పాహార భోజనం గ్రామం తరపున ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళల దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు చీరలు పంపిణీ, బతుకమ్మకు డీజే లైటింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు. పిల్లల మొదటి పుట్టినరోజుకు 5,000, అంత్యక్రియల సహాయంగా 5,000 అందిస్తామని వెల్లడించారు. ఈ పథకాల కోసం పంచాయతీ కార్యాలయంలో 5 రోజుల ముందుగా నమోదు చేయాలి అని సూచించారు. 14వ తేదీన ఉంగరం గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి తోడ్పడండి అని కీర్తి రామకృష్ణ దంపతులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారాలు. మన ఊరి అభివృద్ధి కొరకు నేను వాగ్దానం చేస్తున్న ఎన్నికల మేనిఫెస్టో. సర్పంచ్ అభ్యర్థి కరణం కీర్తి రామకృష్ణ, ఎంసీఏ, గ్రామం కోల్కొంద, మండలం మోమిన్పేట్, జిల్లా వికారాబాద్. కరణం కీర్తి రామకృష్ణ ఎంసీఏ అనే నేను కోల్కొంద గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు కోల్కొంద గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను మీరు ఆశీర్వదిస్తే మన కోల్కొంద గ్రామ ప్రజలకు నేను ప్రవేశపెడుతున్న 6 గ్యారంటీలు. మొదటిది, వివాహ కానుకగా రూపాయలు 25,116 రూపాయలు ఇవ్వగలను. రెండవది, నూతన గృహప్రవేశం మరియు ఇందరమ్మ ఇళ్ళ గృహప్రవేశానికి కానుకగా రూపాయలు 25,116 రూపాయలు ఇవ్వగలను. అలాగే కోల్కొంద గ్రామంలో పట్టాభూమి లేని నిరుపేదలకు నూతన గృహము నిర్మించుకొనుటకు రూపాయలు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయగలను. మూడవది, కోల్కొంద గ్రామంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు పరీక్షా ఫీజును సర్పంచ్ కానుకగా కట్టడం జరుగుతుంది. అలాగే 10వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు వ్రాయడానికి ఎగ్జామ్ ప్యాడ్ 1, కంబాక్స్ 1, బాల్ పెన్నులు 2, పెన్ రిఫిల్స్ 3, పెన్సిల్ 1, ఎరేజర్ 1, షార్ప్నర్ 1 సర్పంచ్ కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10వ తరగతి విద్యార్థులకు వేరే గ్రామంలో పరీక్షా సెంటర్ వెళ్ళడానికి రవాణా సదుపాయం కొరకు కోల్కొంద గ్రామం నుండి పరీక్షా కేంద్రం వరకు, పరీక్షా కేంద్రం నుండి గ్రామానికి రావడానికి రవాణా సదుపాయంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయము ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాలుగవది, హిందూ మహిళలకు దసరా పండుగ కానుకగా చీరల పంపిణీ మరియు బతుకమ్మ పండుగ రోజున డీజే సదుపాయము, లైటింగ్, భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ కానుకగా చీరల పంపిణీ మరియు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్రిస్టియన్ మహిళలకు క్రిస్టమస్ పండుగ కానుకగా చీరల పంపిణీ మరియు కేక్, భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐదవది, గ్రామంలోని బాలబాలికల మొదటి పుట్టినరోజుకి రూపాయలు 5,000 రూపాయలు, ఆడపిల్ల పుష్పవతి అయితే 5,000 రూపాయలు, నూతన వస్త్రధరణ, పుట్టుపంచలు ఎంతమంది పిల్లలకైనా ఒక్కొక్కరికి రూపాయలు 5,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరవది, కోల్కొంద గ్రామంలో మరణించిన వారికి అంత్యక్రియల నిమిత్తము, తెల్లబట్టలు తదితర అవసరాల నిమిత్తము రూపాయలు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ 6 హామీలు నేను నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. అలాగే ముఖ్య గమనిక,
1, 2, 3, 4, 5 పథకాలు, కానుకలు గ్రామ పంచాయతీ కార్యంలో రిజిస్టర్ బుక్లో 5 రోజుల ముందు సర్పంచ్కు సమాచారం నిమిత్తం రిజిస్టర్ బుక్లో నమోదు చేయించి సమాచారం తెలుపగలరు. ఇది నా హృదయపూర్వకంగా, మానసికంగా, మతి స్థిమితంతో ఉండి వాగ్దానం చేస్తూ ఉన్నాను. మీరు ఆశీర్వదించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. తదుపరి ప్రమాణ స్వీకారం రోజున ఇట్టి ఒప్పంద పత్రమును ప్రజలకు అంకితం చేస్తాను. లేకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఇట్లు సదా మీ సేవలో కరణం కీర్తి రామకృష్ణ. ధన్యవాదాలు. నేను కర్ణం రామకృష్ణ. గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాష్ట్ర అధికార పార్టీగా పనిచేయడం జరిగింది. అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో గత టర్మ్లో సర్పంచ్ ఎలక్షన్లో బీసీ జనరల్లో మా మదర్ కర్ణం పార్వతమ్మను కొలుకుంద రావులపల్లి గ్రామాలకు సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. అలాగే కొలుకుంద, రావులపల్లి, పాత కొలుకుంద, చిన్నంరోది, పెద్దంరోది 5 గ్రామాలకు మా అన్నగారి భార్య అయిన మా వదిన గారిని 5 గ్రామాలకు బీసీ జనరల్ ఎంపీటీసీగా గెలిపించుకోవడం జరిగింది. ప్రజెంట్ మా గ్రామం జనరల్ మహిళ కావడం వలన నా భార్య ఉన్నత విద్యావంతురాలైన కర్ణం కీర్తిని మహిళలకు లాస్ట్ టైం కూడా నేను అమ్మను వదినను కూడా పురుషుల పైన మహిళలను నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది. ఈసారి కూడా నా మహిళకు అవకాశం రావడం వలన నా భార్యను ఉన్నత విద్యావంతురాలను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో ఏవైతే 33% రిజర్వేషన్లు వస్తున్నాయో ఫ్యూచర్లో దానికన్నా ముందుగానే నేను మహిళలను పోయిన టర్మ్నే ప్రోత్సహించడం జరిగింది. ఈసారి కూడా మహిళలకు రావడం వలన నా భార్యను పోటీ చేస్తున్నా. అలాగే పోయిన సంవత్సరం కూడా నేను ప్రతి పెళ్లికి 25,116 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి 99% ప్రజలకు నా వాగ్దానం నెరవేర్చుకున్నాను. గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ పదవి కాలం దిగిన తర్వాత కూడా సుమారుగా 99% ప్రజలకు మ్యారేజ్ కానుక ఇవ్వడం జరిగింది. ఈసారి నేను 6 గ్యారెంటీలను ప్రవేశపెడుతున్నా. నా ప్రజలు నాకు బ్రహ్మాండమైన నాకు ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి నా ప్రజలకు ఏదైనా చెయ్యాలని సంకల్పంతో ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలకు ధీటుగా నా సొంత మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదములు.